ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. చిలుక జోషం అంటే ఆ కాలంలో ఉంది, మధ్యకాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలుక జోషం అంటే నిజం ఉందండి, నమ్మండి, వినండి. చిలుకమ్మ, మిథున రాశి వాళ్ళ శాస్త్రం ఎట్లా ఉంది, మిథున రాశి వాళ్ళ జ్యోతిషం ఎట్లా ఉంది, మిథున రాశి వాళ్ళ గణితం ఎట్లా ఉంది? చిలుకమ్మ తే. మిథున రాశి వాళ్ళకి మహాలక్ష్మి. మిథున రాశి వాళ్ళు ఎవరైనా స్త్రీ పురుషులు ఎవరైనా కానీ, అమ్మాయి అయితే అత్తగారింటికి మహాలక్ష్మి, పుట్టినింటికి తక్కువ, అత్తగారింటికి మహాలక్ష్మి. వాళ్ళ ఇంట్లో కాలు పెట్టంగానే వాళ్ళ ఇల్లు పాలు పెరిగి పొంగినట్టే పొంగుతుంది. వాళ్ళకి పెద్దలకి ఎలా చూస్తారంటే మీరు చాలా ప్రేమతోనూ చూస్తారు, అతమామలకు చాలా ప్రేమతోనూ చూస్తారు. ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ గౌరవించి నడుస్తారు. వాళ్ళు చిన్న ఉన్నా కానీ మంచిగా యాలివ్ ఇచ్చి మంచిగా మర్యాద ఇచ్చి మాట్లాడతారు. కట్టుకున్న భర్తకైతే ఇక సవాలు ఎంత ప్రేమగా చూసుకుంటారంటే అంత ప్రేమగా చూసుకుంటారు. చాలు. ఇంత ప్రేమ ఉంటే అమ్మాయికి ఏ ఇంట్లో పోయినా ఆమె సుఖంగా సంతోషంగానే ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి, మిథున రాశి వాళ్ళకి ఏమిందంటే మాత్రము ఒక దగ్గర కాలు ఆగదు, ఒకరి మాట వినరు. ఈ రాశి వాళ్ళు ఇప్పుడు ఒక పని, ఒక జాబ్, ఈ జాబ్ నేను అనుకున్న జాబ్ నాకు అవుతుందో కాదో, చాలా రోజుల నుంచి గవర్నమెంట్ జాబ్ అనుకుంటున్నా వస్తలేదు, నేను అనుకున్న జాబ్ అనుకుంటున్నా అయితలేదు, నేను అనుకున్న ఒక బిజినెస్ అనుకుంటున్నా అది అయితలేదు. మరి అవుతుందా రాదా కాదా, మరి ఈసారి నేను పైకొచ్చేది ఉందా లేదా, ఎప్పుడు ఊక మునగడమేనా? పోయినసారి మునిగితే మళ్ళీ పోయినసారి మునిగితే ప్రతిసారి మునుగుతున్నా, మళ్ళీ ఈసారి గుడుక మునుగుతానో తేలుతానో ఎట్లయితుందో ఏమవుతుందో పరమాత్మని ఏడపడ్డ రాయి గుడుక వంగి నమస్కారం చేసి మంచిగా ఏదో భగవంతునికి మనసారా తలుసుకుంటున్నాం. ఎంత తలిసిన కానీ నీవు ఎంత ఉన్నావు అంతే ఉన్నావు కానీ మెట్టు అవతల దాడతలేవు. ఏమాయారా నా కర్మగాచారం, మరి నాకు ముందల నాకు ఉందా లేదా సుఖం, మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో, బాంధవులు చూడు, దగ్గటి వాళ్ళు చూడు, స్నేహితులు చూడు, వాళ్ళు అవతల పడేటోళ్ళు యువతల ఉన్న వాళ్ళు చూడు ఎట్లా పైకొస్తుండ్రు, మరి నాదేం గతి పరమాత్మని అనుకుంటున్నొచ్చు. కానీ మీకు దారిద్ర్య గడియ చాలా చెడ్డగా తిరుగుతుంది ఇంటి మీద. అదే కాక ఇంట్లో గుడికి అంత బరకత లేదు. ఇంటి మీద జర దృష్టి కన్ను చాలా చెడ్డగుంది. కన్నుల కన్ను ఇషకన్ను ఇంటి మీద పడ్డప్పుడు ఏమైపోతుందంటే ఇంట్లో మాత్రం అంత బరకత ఉండదు, మనసు శాంతం ఉండదు. ఇది ఒక పక్క. మళ్ళీ ఒక పక్క ఏమిటిది, ఆరోగ్యం సరిగా ఉండదు, మనసు శాంతం ఉండదు. అది ఒక పక్క. ఇంటి లోపల మళ్ళీ ఒకటి ఏమిటిది, కొట్లాడ జగడ. హామంటే కోపం, ఊమంటే కోపం. ఆ హామనంగానే వెళ్ళే కొట్లాడ, చిన్నగపై పెద్దగా అయిపోయే. ఆజుబాజులో బంధుబలగం వచ్చి ఏంద్రా మీ ఏమ్మా నీకు బుద్ధి లేదా, ఏమయ్యా నీకు బుద్ధి లేదా, ఏం పని చేస్తుంటారు మీరు, ఎలా ఉన్నారు అని ఎక్కడో అడ్డం పడ్డవాడు మందిరం వచ్చి ఏదో పెద్ద తీసి మాకు 4 మాటలు మాట్లాడడం. మీకు చదువు లేదా, తెలివి లేదా, జ్ఞానం లేదా, ఏమి లేదు. అన్నీ పెట్టుకొని ఒకరి చేతి నుంచి చెప్పించుకోవడం ఏమిటిది, ఇంట్లో లొల్లి చేసుకోవడం ఏంటిది, ఇంటి ముందు నలుగురు వచ్చి నిలబడడం ఏమిటిది. మరి ఇదెంత కథ ఎట్లా జరుగుతుంది? ఇలా జరగకండి. ఇంటి గుట్టు అవతల జరిగితే ఇంటి జుట్టు వాని చేతిలో జిక్కినట్టు. జుట్టు వాడి చేతులు చిక్కినప్పుడు వాడు ఎలాగైనా తిప్పుతాడు. జుట్టు పట్టుకొని నిండనం మునిగిపిస్తాడు, సగమనం మునిగిపిస్తాడు, లేకపోతే తీసి అవతల పడిస్తాడు. అలాంటి పని చేయకండి. అయమే ప్రాణగండం. మోసపోతే ఇక అయిపోయే. జీవితంలో కష్టాలు నష్టాలు ఈ మిథున రాశి వాళ్ళకి చాలా తెలివి ఉందండి, చాలా తెలివి ఉంది, చాలా జ్ఞానం ఉంది. కానీ ఏం లాభం? నడ్డ నడమమును మునిగిపోతున్నారు. ఈ మునుగడం, ఈ తేలడం ఇంతవరకు లాస్ట్. ఇప్పుడు ఈ వారం లోపల మీరు భగవంతుని ధ్యానం చేసి మీరు పని చేయండి. భగవంతుని ధ్యానంలో ఉన్న పనులన్నీ మీకు మంచి జరుగుతుంది. 7 కొండల మెట్లు మీరు లెక్కాలి. ఆ శ్రీవారి దర్శనం చేసుకుని రండి, చాలా బాగుంటుంది. తల వంచేది లేదు, చేయి జాపేది లేదు. మీరు రాజా బతికేది ఉంది. ఇంతకుముందు ఏం కష్టపడ్డారు, ఏం నష్టపడ్డారు, ఏమైందో ఏం లేదో అదంతా పక్కకు పెట్టండి. ఇప్పుడైతే మీకు చాలా మంచి జరుగుతుంది. ఒకసారి గవ్వలేద్దాం. ఓం నమ శివాయ. 5 పంచము చాలా మంచి గవ్వలు పడ్డాయి. ఈ రాశి వాళ్లకు, మిథున రాశి వాళ్ళకి ఆదాయం 14, యాయం 2, రాజపూజ ఫలం 4, అవమానం 3. చూశారా? ఈసారి గురుబలం మీకు చాలా బాగుంది. బాధపడుతుండ్రు, కష్టపడుతుండ్రు, నష్టపోతుండ్రు, ఏమో అనుకొని ఎన్నో అనుకుంటున్నారు. అంతా పక్కకు పెట్టండి. ఈసారి అయితే మీకు చాలా బాగుంది. చేయిపెట్టిన పని మీకు మంచి కలిసి వస్తుంది. ఇంకా మీకు ఏమన్నా డౌట్ ఉంటే ఫోన్ చేసి నాతో మాట్లాడండి. మీ డౌట్ క్లియర్ చేసేస్తా, మొత్తం చెప్పేస్తా. నమస్కారం. ఓం